శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మందికి ఒక సందేహం ఉంటూ ఉంటుంది. ఏమండి, ధర్మం ధర్మం అంటూ ఉంటారు, ధర్మం అంటే ఏమిటి, అసలు ఈ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ధర్మం అంటే వేదం, ధర్మం అంటే సత్యం, ధర్మం అంటే దయ, ధర్మం అంటే అహింస. ఇలా ధర్మం అంటే చాలా రకాలైనటువంటి అర్థాలు చెప్పుకోవచ్చు. దేశ కాలమాన పరిస్థితులకి తగినట్టుగా వెళ్ళిపోవడం ధర్మం అని చాలామంది అంటూ ఉంటారు. కానీ వేదంలో స్మృతిబద్ధంగా ఏదైతే చెప్పి ఉన్నారో అది ధర్మం. సత్యం మీద నిలబడడం ధర్మం, అబద్ధం అనేది ఆడకుండా ఉండడం ధర్మం. అలాగే వేదము ఏమి చెప్పిందో తెలుసుకోవడం కూడా ధర్మమే. మానవుడికి చాలా రకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి, అందులో తెలుసుకోవడం దగ్గర నుంచి ధర్మమే. తెలుసుకోవాలి, దాన్ని మననం చేసుకోవాలి, ఆచరించాలి, తన కుటుంబ సభ్యుల చేత ఆచరింపజేయాలి, వీలైనంత వరకు ధర్మాన్ని ఎదుటివారికి చెప్పాలి, ధర్మబద్ధంగా జీవించాలి, ప్రవర్తించాలి. ఆలోచనల రూపంలో కానీ ప్రయత్న రూపంలో కానీ ఎక్కడ అధర్మం తొంగి చూడకూడదు. మరి ఈ ధర్మం అంటే ఇంకా వేరే ఏమైనా నిర్వచనం ఉందా అంటే, వేదం ఏదైతే ఇది చేయండి ఇది చేయొచ్చు అని చెప్పి తెలియచెప్పిందో దానిని ఆచరించుకుంటూ వెళ్ళిపోవడమే ధర్మం. అది ఏ కాలానికి ఆ కాలానికే ధర్మం ఉంటుంది. కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ అగ్ని ఇంట్లో ఉండేది. ఎవరు ఏ మాట మాట్లాడినా అది అగ్ని సాక్షిగా నిజం అన్నట్టుగా మాట్లాడేవారు. ఆ కాలానికి అది ధర్మం. మరి ఈ కాలానికి కలియుగం వచ్చేసింది. ఈ కలియుగానికి నేను పూర్తిగా సత్యం మీదనే ఉంటాను అని ఎదుటివాడు మనని కొడుతున్నా, హింసిస్తున్నా, మన వాళ్ళని బాధిస్తున్నా, ఇంకా వేరే ఏదైనా వస్తువుల్ని నాశనం చేస్తున్నా నేను ధర్మం మీదనే ఉంటాను అని చెప్పి అలాగే కూర్చుంటే మనుషుల ప్రాణాలు పోతాయి, వస్తువులన్నీ నాశనం అయిపోతాయి, విలువైన వస్తువులు కూడా నాశనం అయిపోతాయి. ఈ కాలంలో ఇది ధర్మమేనా అంటే ధర్మము కొద్దిగా సడలింపబడుతుంది కాలాన్ని బట్టి, దేశ కాలమానాన్ని బట్టి నువ్వు ప్రవర్తించే విధానం మారాలి అంటుంది ధర్మం కూడా. మనుషులు చచ్చిపోతున్నారు అంటే ఏదన్నా ఒక చిన్న మాట అలా మార్చి చెప్పు, మనుషుల ప్రాణాలు నిలబడతాయి. అక్కడ ప్రాణం నిలబడడం ముఖ్యం. కాబట్టి ధర్మాన్ని కొద్దిగా మార్పుదల చెయ్యి, ఈ రకంగా చెప్పు, నువ్వు ఆచరించు. ధర్మం ఎప్పుడు ధర్మమే. కానీ ప్రాణాలు పోతున్నటువంటి స్థితిలో, తన వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి స్థితిలో అసత్యం చెప్పకుండా, అలానే సత్యం కూడా చెప్పకుండా ఏదో హితవచనాలు చెప్పి ప్రస్తుతానికి ఆ గండాన్ని దాటి వెళ్ళిపో అని చెప్తోంది ధర్మం. ఇలాగా అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే ధర్మం అనేది కాలాన్ని బట్టి ఏ విధంగా కొద్దిగా మార్పులు జరిగి ఉందో దానిని తెలుసుకొని ప్రవర్తించాలి. గురువుని పూజించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ కాలంలో అయినా గురువుని పూజించాల్సిందే, గురువుని గౌరవించాల్సిందే, తల్లిదండ్రుల్ని గౌరవించాల్సిందే. ఆ కాలంలో అంటే కృతయుగం త్రేతాయుగంలో తల్లిదండ్రుల్ని గౌరవించారు, గురువుల్ని గౌరవించారు, పెద్దల్ని గౌరవించారు. ఇప్పుడు కొంచెం ధర్మం కాలాన్ని బట్టి మారుతోంది కదా, మేము ఆచరించము అనుసరించము అనడానికి లేదు. ఖచ్చితంగా శృతి స్మృతి పురాణాలు ఏవైతే ధర్మాన్ని చెప్పాయో వాటిని తప్పనిసరిగా ఆచరించాలి. అయితే దేశకాలమాన పరిస్థితుల్ని బట్టి ప్రాణాలకి ముప్పు వాటిల్లుతున్నది అన్నప్పుడు అవతల వారికి కొన్ని హితవాక్యాలు చెప్పి తన్ని తాను రక్షించుకోవాలి, తన వాళ్ళని తాను రక్షించుకోవాలి. అలాంటప్పుడు ధర్మము కొంచెము సడలబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాలాన్ని బట్టి కొద్దిగా ఏదన్నా అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు, కానీ కొన్ని ముఖ్యమైనటువంటి ధర్మాలని మనం ఆచరించేటప్పుడు వేదకాలం వేదం ఏమి చెప్పిందో అవి తప్పనిసరిగా ఆచరించుకుంటూ వెళ్ళాల్సిందే. సత్యం మీద ఆధారపడి ఈ భూమండలం అంతా, ఈ జగత్తంతా సత్యం మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తాడు ఉదయాన్నే, చంద్రుడు సంధ్యాకాలంలో ఉదయిస్తాడు. సత్యం మీద ఆధారపడి ఉన్నాయి ఇవి. ఇందులో ఎక్కడా కూడా
ధర్మాన్ని తప్పడము, న్యాయాన్ని తప్పడము, నీతిని తప్పడము, ప్రకృతిని తప్పడము, ఎదిరించడము ఇలాంటివి ఏవీ లేవు. అంటే సూర్య చంద్రుల యొక్క గమనము, ఉదయాస్తమయాలు వాళ్ళవి ఒక సత్యం మీద ఆధారపడి ఎలా ఉన్నాయో, మానవుని జీవితం ధర్మం మీద ఆధారపడి ఉంది. ధర్మాన్ని ఆచరించుకుంటూ వెళ్ళినట్టయితే ప్రతి మనిషి కూడా నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, అలాగే సూర్యచంద్రులు వీళ్ళందరూ కూడా ఈ సత్యం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తనకి ఆనందిస్తూ సకాలంలో జరిగేటట్టుగా చేస్తారు. ఏవైనా సకాలంలో పంటలు పండుతాయి, సకాలంలో వానలు కురుస్తాయి, సకాలంలో ప్రజలకి కళ్యాణ యోగాలు ఉంటాయి, ఉద్యోగ ప్రాప్తులు ఉంటాయి. అంటే అన్నీ కూడా బాగుంటాయి. అలా అన్నీ బాగుండేటటువంటి కాలం ఏది? మనం చెప్పుకునేటటువంటి కృతయుగము, త్రేతాయుగము. అవి రాను రాను కాలక్రమేణా మార్పులు వచ్చేసాయి మనుషుల్లో. అంటే యుగ ధర్మాలు మారిపోతున్నాయి. కాబట్టే మనుషులకి జరిగేటటువంటి కార్యక్రమాలు, పనులు కూడా మార్పులు వస్తున్నాయి. ప్రకృతిలో మార్పు లేదు. చూడండి, ప్రకృతి మామూలుగానే ఉంది. మనుషుల్లో వచ్చేటటువంటి మార్పులే వాళ్ళకి సరైనటువంటి పనులు జరగకుండా చేస్తోంది. ఒక మనిషికి ఒక సవ్యమైనటువంటి జీవితం ఉండాలి అంటే వేదం ఏమి చెప్పిందో, సనాతన ధర్మం ఏమి చెప్పిందో ఆ ధర్మబద్ధంగా, వేదబద్ధంగా మనిషి యొక్క జీవనం ఉండాలి. దేశకాలమాన పరిస్థితులను బట్టి చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న సవరణలు జరుగుతూ వెళ్తాయి. తప్పదవి. మేము పూర్తిగా సత్యకాలంలో ఉన్నట్టే ఉంటామండి అంటే చితక్కొట్టే వదిలిపోతారు మనుషులు. అసలు అప్పుడు జీవితమే లేదు కదా. కాబట్టి ధర్మాన్ని తెలుసుకోవాలి. ఆ ధర్మాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేద్దాము, ఆచరిద్దాము. వీలైనంతగా ధర్మాన్ని తెలుసుకోవడానికి ఈ పురాణం ఏమి చెప్పింది? అష్టాదశ పురాణాలు ఉన్నాయి మనకి. కూర్మ పురాణం, వరాహ పురాణం, మత్స్య పురాణం, వామన పురాణం, పద్మ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణము, అలాగే శివ పురాణం, లింగ పురాణం, ఇవన్నీ ఉన్నాయి. 18 రకాలు ఉన్నాయి. గరుడ పురాణం ఎంతో అద్భుతమైనది. మనిషి ఏ విధంగా ఉండకూడదు అనేది చెప్తుంది. అది అద్భుతమైనటువంటి అష్టాదశ పురాణాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీలైనంత వరకు ధర్మ మార్గంలో ఉందాము, ధర్మంలో నడుచుకుందాము, ధర్మ చింతనతో ఉందాము, చక్కటి సద్గతులు పొందుదాము. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.